పోలీసులు చెప్తున్నారని బాధితులైతే అక్కడ అంతా కూడా పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ ఉన్నటువంటి సిఐ కూడా అక్కడ చేరుకున్నారు. చేరుకుని వాళ్ళందరితో కూడా మాట్లాడారు. అక్కడ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎవరున్నారు ఏంటనేది కూడా ఆరా తీసిన తర్వాత వారిపై ఎవరైతే ఉన్నారో వారిపై చర్యలు తీసుకుంటామని మరో పక్కన అక్కడ ఉన్నటువంటి సిఐ పోలీసులు కూడా చెప్పడంతో అక్కడంతా కూడా నిరసన అయితే ఇచ్చారు. కానీ వాళ్ళంతా కూడా మేమంతా కూడా బాధలో ఉంటే మాకు సరైన న్యాయం జరగలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ డాక్టర్ ని కారు డ్రైవర్ చేసినటువంటి డాక్టర్ ని తప్పించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారంటూ వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం వాళ్ళంతా కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే తమ కొడుకులు ఈ విధంగా విజయవాడ నుంచి విశాఖపట్నం ఎగ్జామ్ పరీక్ష రాసేందుకు వెళ్లేందుకు వెళ్తుండగా ఈ క్రమంలోనే ఇక్కడ ప్రమాదం జరిగిందని వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానం కనపడుతుంది. రోహిత్. రైట్ ప్రకాష్, ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటనతో ఒక్కసారిగా వాళ్ళ కుటుంబం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది. ఆ ప్రమాదానికి గురైన విద్యార్థులిద్దరినీ కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రమాదానికి గురైన కారు కూడా అదే. ఇద్దరు విద్యార్థులు బైక్ పై వెళ్తూ ఉన్నారు విజయవాడ నుంచి విశాఖపట్నానికి. వాళ్ళు BBA చదువుతూ ఉన్నారు. అయితే కారును తప్పించబోయి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. కాకినాడ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు విజయవాడకు చెందిన నిరంజన్, భీమవరానికి చెందిన రేవంత్గా గుర్తించారు. విజయవాడ యూనివర్సిటీలో BBA చదువుతున్నారు ఇద్దరు విద్యార్థులు. పరీక్ష కోసం విశాఖకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కారు నడిపిన వ్యక్తిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అని నిరంజన్ తల్లి వాపోతున్నారు. కొడుకు పేరు నిరంజన్ సార్. MPTL ఎగ్జామ్ కోసమని విజయవాడ నుంచి బయలుదేరాడు నా బిడ్డ. బయలుదేరితే ఇక్కడికి రాగానే తునేలో యాక్సిడెంట్ అయిందని నాకు 8 గంటలకు ఫోన్ చేశారు. 8 గంటలకు ఫోన్ చేసి చచ్చిపోయాడు మీ అబ్బాయి అని చెప్పారు. చచ్చిపోయాడు, మాకు లారీ వీళ్ళు ఏదేదో స్టోరీ చెప్తారు పోలీసు వాళ్ళు. నాకైతే అట్లా లేదు సార్. కారు ఇక్కడ ఉంది, పొద్దున 3 ఉన్నారు కార్లు అని చెప్పారు. ఇప్పుడు ఒక అతను చూపించి 2 లేరు, ఎస్కేప్ చేసేసారు పోలీసు వాళ్ళు. మేము అడుగుతుంటే మీరేం చేయలేరు, మీరు కూడా కేసు పెట్టి లోపల కూర్చోబెడతాం అంటున్నారు మమ్మల్ని. ఒకతను అన్నారు. ఒకతను కూడా బయట నుండే వచ్చాడండి. ఆ ఒకతను లేకుండా బయట నుంచి వచ్చాడు. మాకు ఇక్కడ చాలా కేర్లెస్ గా చూస్తున్నారు మమ్మల్ని. మేము ఊరు నుంచి ఇక్కడికి వచ్చాము. మాకు ఎటువంటి న్యాయం చేయట్లేదు వీళ్ళు. అడుగుతుంటే ఏం చేసుకుంటారు చేసుకోండి అంటున్నారు సార్. అది నా కొడుకు 19 ఏళ్ళు సార్. నాకు వాడే జీవనాధారం. రేపు అడుగు చదువుకుంటే వాడు నేనేదో కష్టపడినని చూస్తాడు అనుకున్నాను సార్. అసలు ఎవరి పేరు కూడా అని తెలిసింది సార్. ఆ డాక్టర్ గారు డ్రైవ్ చేశాడని మా డౌట్ సార్. ఖచ్చితంగా ఆ డాక్టర్ గారి ప్లేస్ లో ఒక డ్రైవర్ ని పెట్టి ఆ డ్రైవర్ ను కూడా మార్నింగ్ యాక్సిడెంట్ జరిగితే ఇప్పుడు పెళ్లి కొట్లకు రెడీ అయ్యి ఇప్పుడు వచ్చాడు సార్ అతను. మమ్మల్ని న్యాయం అడిగితే మేము అదే డాక్టర్ ఇంటికి వెళ్లి బాడీని తీసుకెళ్లి న్యాయం అడుగుతాం మేము అని అంటే, ఆ ఫ్యామిలీకి న్యాయం చేయండి అని అంటే ఇదే పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వచ్చి మీ మీద కేసులు అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అన్నారు సార్. ఇద్దరు 2 నిండు ప్రాణాలు పోయినాయి సార్. ఆ 2 నిండు ప్రాణాలకు విలువ లేదు. యాక్సిడెంట్ చేసిన న్యాయం అడిగే వాళ్ళ మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఎంతవరకు న్యాయం సార్ ఇది? న్యాయం జరగాలి సార్. ఆ ఫ్యామిలీకి ఆ పిల్లడే ఆధారం సార్. మగతోడు లేదు. బ్రేకింగ్ న్యూస్, మరో రోడ్డు ప్రమాదం ఇద్దరిని బలి తీసుకుంది. కాకినాడ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైకు ఢీకొన్న ఘటనలో 2 విద్యార్థులు చనిపోయారు. మృతులు విజయవాడకు చెందిన నిరంజన్, భీమవరానికి చెందిన రేవంత్గా గుర్తించారు. విజయవాడ KL యూనివర్సిటీలో BBA చదువుతున్నారు 2 విద్యార్థులు. పరీక్ష కోసం విశాఖకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. కారు నడిపిన వ్యక్తిని తప్పించే ప్రయత్నంలో 2 ప్రమాదానికి గురై మరణించారు అని చెప్తున్నారు. ఈ ప్రమాదం గురించి ఆ విద్యార్థుల బంధువులు మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. నిరంజన్ సార్. MPTL ఎగ్జామ్ కోసమని విజయవాడ నుంచి బయలుదేరాడు నా బిడ్డ. బయలుదేరితే ఇక్కడికి రాగానే తునేలో యాక్సిడెంట్ అయిందని నాకు 8 గంటలకు ఫోన్ చేశారు. 8 గంటలకు ఫోన్ చేసి చచ్చిపోయాడు మీ అబ్బాయి అని చెప్పారు. చచ్చిపోయాడు, మాకు లారీ వీళ్ళు ఏదేదో స్టోరీ చెప్తారు పోలీసు వాళ్ళు. నాకైతే అట్లా లేదు సార్. కారు ఇక్కడ ఉంది, పొద్దున 3 ఉన్నారు కార్లు అని చెప్పారు. ఇప్పుడు ఒక అతను చూపించి 2 లేరు, ఎస్కేప్ చేసేసారు పోలీసు వాళ్ళు. మేము అడుగుతుంటే మీరేం చేయలేరు, మీరు కూడా కేసు పెట్టి లోపల కూర్చోబెడతాం అంటున్నారు మమ్మల్ని. ఒకతను ఎస్ఐ గారే అన్నారు. ఒకతను కూడా బయట నుండే వచ్చాడండి. ఆ ఒకతను లేకుండా బయట నుంచి వచ్చాడు. మాకు ఇక్కడ చాలా కేర్లెస్ గా చూస్తున్నారు మమ్మల్ని. మేము ఊరు నుంచి ఇక్కడికి వచ్చాము. మాకు ఎటువంటి న్యాయం చేయట్లేదు వీళ్ళు. అడుగుతుంటే ఏం చేసుకుంటారు చేసుకోండి అంటున్నారు సార్. అది నా కొడుకు 19 ఏళ్ళు సార్.
నాకు వాడే జీవనాధారం. రేపు వాడు చదువుకుంటే వాడు నేనేదో కష్టపడి నన్ను చూస్తాడు అనుకున్నాను సార్. అసలు ఎవరి పేర్లు కూడా బయట రావట్లేదు సార్. డాక్టర్ అని తెలిసింది సార్. ఆ డాక్టర్ గారు డ్రైవ్ చేశాడని మా డౌట్ సార్. ఖచ్చితంగా ఆ డాక్టర్ గారి ప్లేస్ లో ఒక డ్రైవర్ ని పెట్టి ఆ డ్రైవర్ ను కూడా మార్నింగ్ యాక్సిడెంట్ జరిగితే ఇప్పుడు పెళ్లి కొట్లకు రెడీ అయ్యి ఇప్పుడు వచ్చాడు సార్ అతను. మమ్మల్ని న్యాయం అడిగితే మేము అదే డాక్టర్ ఇంటికి వెళ్లి బాడీని తీసుకెళ్లి న్యాయం అడుగుతాం మేము అని అంటే ఆ ఫ్యామిలీకి న్యాయం చేయండి అని అంటే ఇదే పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వచ్చి మీ మీద కేసులు అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అన్నారు సార్. ఇద్దరు 2 నిండు ప్రాణాలు పోయినాయి సార్. ఆ 2 నిండు ప్రాణాలకు విలువ లేదు. యాక్సిడెంట్ చేసిన న్యాయం అడిగే వాళ్ళ మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఎంతవరకు న్యాయం సార్ ఇది? న్యాయం జరగాలి సార్. ఆ ఫ్యామిలీకి ఆ పిల్లోడే ఆధారం సార్. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, బాధితులు చెప్తున్నారు డ్రైవర్ను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు, మేము ఏమన్నా అడుగుతుంటే మా పైన కేసులు నమోదు చేస్తామని అంటున్నారు. అసలు ఏం జరిగింది ఈ ప్రమాదం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్ రోహిత్, ఏదైతే తుని ఎక్కడైతే ఎర్రకోనేరు జాతీయ రహదారి ఉందో జాతీయ రహదారిపై అలాగే కారు అలాగే బైక్ అయితే వెళ్తున్న వేగంగా వైజాగ్ సైడ్ అయితే వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కారు అతి వేగంగా వచ్చి ఎదురుగా వెళ్తున్నటువంటి బైక్ ను ఢీ కొట్టడంతో అలాగే అక్కడే రోడ్డు అక్కడ ఉన్నటువంటి ఇరువురు బైక్ వెళ్తున్నటువంటి నిరంజన్ తో పాటు అలాగే మరొక వ్యక్తి రేవంత్, మా ఇద్దరు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా వెంటనే హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడ ఉన్నటువంటి హైవే సిబ్బంది మొత్తం అంతా కలిపి తుని ఏరియా హాస్పిటల్కి అయితే తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ ఉన్నటువంటి రేవంత్ మృతి చెందారు. మరిగైన వైద్యం కోసం కాకినాడ తరలిస్తుండగా మరొక యువకుడు ఇద్దరు కలిపి మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి తుని రూరల్ పోలీసు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నప్పటికీ అందులో బంధువులు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తమకు అండగా ఉన్నటువంటి కొడుకు ఈ విధంగా రోడ్డు ప్రమాదం గురవి మేమంతా కూడా ఆవేదన చెందుతుంటే పోలీసులు ఇక్కడ మాకు న్యాయం చేయలేదంటూ వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కారు డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఒక డాక్టర్ గా ఉన్న వ్యక్తి, అతను అందులో మరొక ఇద్దరు ఉన్నారు. మొత్తం కారులో 3 వ్యక్తులు ఉన్న పరిస్థితి ఉంది. కానీ అందులో ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నారు, ఇంకెవరూ లేరని పోలీసులు చెప్తున్నారని బాధితులు అయితే అక్కడ అంతా కూడా పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ ఉన్నటువంటి సిఐ కూడా అక్కడ చేరుకున్నారు. చేరుకుని వాళ్ళందరితో కూడా మాట్లాడారు. అక్కడ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎవరున్నారు ఏంటనేది కూడా ఆరా తీసిన తర్వాత వారిపై ఎవరైతే ఉన్నారో వారిపై చర్యలు తీసుకుంటామని మరో పక్కన అక్కడ ఉన్నటువంటి సిఐ పోలీసులు కూడా చెప్పడంతో అక్కడంతా కూడా నిరసన అయితే ఇచ్చారు. కానీ వాళ్ళంతా కూడా మేమంతా కూడా బాధలో ఉంటే మాకు సరైన న్యాయం జరగలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ డాక్టర్ని కారు డ్రైవర్ చేసినటువంటి డాక్టర్ని తప్పించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారంటూ వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం, వాళ్ళంతా కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే తమ కొడుకులు ఈ విధంగా విజయవాడ నుంచి విశాఖపట్నం ఎగ్జామ్ పరీక్ష రాసేందుకు వెళ్లేందుకు వెళ్తుండగా ఈ క్రమంలోనే ఇక్కడ ప్రమాదం జరిగిందని వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. రోహిత్. రైట్ ప్రకాష్, ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటనతో ఒక్కసారిగా వాళ్ళ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఆ ప్రమాదానికి గురైన విద్యార్థులిద్దరినీ కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రమాదానికి గురైన కారు కూడా అదే. ఇద్దరు విద్యార్థులు బైక్ పై వెళ్తూ ఉన్నారు విజయవాడ నుంచి విశాఖపట్నానికి. వాళ్ళు BBA చదువుతూ ఉన్నారు. అయితే కారును తప్పించబోయే కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. కాకినాడ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు విజయవాడకు చెందిన నిరంజన్, భీమవరానికి చెందిన రేవంత్గా గుర్తించారు. విజయవాడ యూనివర్సిటీలో BBA చదువుతున్నారు ఇద్దరు విద్యార్థులు. పరీక్ష కోసం విశాఖకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కారు నడిపిన వ్యక్తిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అని నిరంజన్ తల్లి వాపోతున్నారు. కొడుకు పేరు నిరంజన్ సార్. MPTL ఎగ్జామ్ కోసమని విజయవాడ నుంచి బయలుదేరాడు నా బిడ్డ. బయలుదేరితే ఇక్కడికి రాగానే తునేలో యాక్సిడెంట్ అయిందని నాకు 8 గంటలకు ఫోన్ చేశాడు. 8 గంటలకు ఫోన్ చేసి చచ్చిపోయాడు మీ అబ్బాయి అని చెప్పారు. చచ్చిపోయాడు, మాకు లారీ వీళ్ళు ఏదేదో స్టోరీ చెప్తారు పోలీసు వాళ్ళు. నాకైతే అట్లా లేదు సార్. కారు ఇక్కడ ఉంది, పొద్దున 3 ఉన్నారు కార్లు అని చెప్పారు. ఇప్పుడు ఒక అతను చూపించి 2 లేరు, ఎస్కేప్ చేసేసారు పోలీసు వాళ్ళు. మేము అడుగుతుంటే మీరేం చేయలేరు, మీరు కూడా కేసు పెట్టి లోపల కూర్చోబెడతాం అంటున్నారు మమ్మల్ని. ఒకతను అన్నారు. ఒకతను కూడా బయట నుండే వచ్చాడండి. ఆ ఒకతను లేకుండా బయట నుంచి వచ్చాడు. మాకు ఇక్కడ చాలా కేర్లెస్ గా చూస్తున్నారు మమ్మల్ని. మేము ఊరు నుంచి ఇక్కడికి వచ్చాము. మాకు ఎటువంటి న్యాయం చేయట్లేదు వీళ్ళు. అడుగుతుంటే ఏం చేసుకుంటారు చేసుకోండి అంటున్నారు సార్. అది నా కొడుకు 19 ఏళ్ళు సార్. నాకు వాడే జీవనాధారం. రేపు వాడు చదువుకుంటే వాడు నేనేదో
కష్టపడి నన్ను చూస్తాడు అనుకున్నాను సార్. అసలు ఎవరి పేరు కూడా బయట రావట్లేదు సార్. డాక్టర్ అని తెలిసింది సార్. ఆ డాక్టర్ గారు డ్రైవ్ చేశాడని మా డౌట్ సార్. ఖచ్చితంగా ఆ డాక్టర్ గారి ప్లేస్ లో ఒక డ్రైవర్ ని పెట్టి ఆ డ్రైవర్ ను కూడా మార్నింగ్ యాక్సిడెంట్ జరిగితే ఇప్పుడు పెళ్లి కొట్లకు రెడీ అయ్యి ఇప్పుడు వచ్చాడు సార్. అతను మమ్మల్ని న్యాయం అడిగితే మేము అదే డాక్టర్ ఇంటికి వెళ్లి బాడీని తీసుకెళ్లి న్యాయం అడుగుతాం మేము అని అంటే, ఆ ఫ్యామిలీకి న్యాయం చేయండి అని అంటే ఇదే పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వచ్చి మీ మీద కేసులు అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అన్నారు సార్. ఇద్దరు 2 నిండు ప్రాణాలు పోయినాయి సార్. ఆ 2 నిండు ప్రాణాలకు విలువ లేదు. యాక్సిడెంట్ చేసిన న్యాయం అడిగే వాళ్ళ మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఎంతవరకు న్యాయం సార్ ఇది? న్యాయం జరగదు సార్. ఆ ఫ్యామిలీకి ఆ పిల్లోడే ఆధారం సార్. మగతోడు లేదు ఎవరు సార్. లేరు. బ్రేకింగ్ న్యూస్. మరో రోడ్డు ప్రమాదం ఇద్దరిని బలి తీసుకుంది. కాకినాడ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైకు ఢీకొన్న ఘటనలో 2 విద్యార్థులు చనిపోయారు. మృతులు విజయవాడకు చెందిన నిరంజన్, భీమవరానికి చెందిన రేవంత్గా గుర్తించారు. విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్నారు 2 విద్యార్థులు. పరీక్ష కోసం విశాఖకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. కారు నడిపిన వ్యక్తిని తప్పించే ప్రయత్నంలో 2 ప్రమాదానికి గురై మరణించారు అని చెప్తున్నారు. ఈ ప్రమాదం గురించి ఆ విద్యార్థుల బంధువులు మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. నిరంజన్ సార్ ఎంపీటీఎల్ ఎగ్జామ్ కోసమని విజయవాడ నుంచి బయలుదేరాడు నా బిడ్డ. బయలుదేరితే ఇక్కడికి రాగానే తునేలో యాక్సిడెంట్ అయిందని నాకు 8 గంటలకు ఫోన్ చేశాడు. 8 గంటలకు ఫోన్ చేసి చచ్చిపోయాడు మీ అబ్బాయి అని చెప్పారు. చచ్చిపోయాడు. మాకు లారీ వీళ్ళు ఏదేదో స్టోరీ చెప్తారు పోలీసు వాళ్ళు. నాకైతే అట్లా లేదు సార్. కార్ ఇక్కడ ఉంది, వచ్చిన 3 ఉన్నారు కార్లు అని చెప్పారు. ఇప్పుడు ఒక అతను చూపించి 2 లేరు, ఎస్కేప్ చేసేసారు పోలీసు వాళ్ళు. మేము అడుగుతుంటే మీరేం చేయలేరు, మీ మీద కూడా కేసు పెట్టి లోపల కూర్చోబెడతాం అంటున్నారు మమ్మల్ని. ఒకతను ఎస్ఐ గారే అన్నారు. ఒకతను కూడా బయట నుండే వచ్చాడండి. ఆ ఒక్కతను లేకుండా బయట నుంచి వచ్చాడు. మాకు ఇక్కడ చాలా కేర్లెస్ గా చూస్తున్నారు మమ్మల్ని. మేము ఊరు నుంచి ఇక్కడికి వచ్చాము. మాకు ఎటువంటి న్యాయం చేయట్లేదు వీళ్ళు. అడుగుతుంటే ఏం చేసుకుంటారు చేసుకోండి అంటున్నారు సార్. అది నా కొడుకు 19 ఏళ్ళు సార్. నాకు వాడే జీవనాధారం. రేపు అడుగు చదువుకుంటే వాడు నేనేదో కష్టపడి నన్ను చూస్తాడు అనుకున్నాను సార్. అసలు ఎవరి పేరు కూడా బయట రావట్లేదు సార్. డాక్టర్ అని తెలిసింది సార్. ఆ డాక్టర్ గారు డ్రైవ్ చేశాడని మా డౌట్ సార్. ఖచ్చితంగా ఆ డాక్టర్ గారి ప్లేస్ లో ఒక డ్రైవర్ ని పెట్టి ఆ డ్రైవర్ ను కూడా మార్నింగ్ యాక్సిడెంట్ జరిగితే ఇప్పుడు పెళ్లి కొట్లకు రెడీ అయ్యి ఇప్పుడు వచ్చాడు సార్. అతను మమ్మల్ని న్యాయం అడిగితే మేము అదే డాక్టర్ ఇంటికి వెళ్లి బాడీని తీసుకెళ్లి న్యాయం అడుగుతాం మేము అని అంటే, ఆ ఫ్యామిలీకి న్యాయం చేయండి అని అంటే ఇదే పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వచ్చి మీ మీద కేసులు అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అన్నారు సార్. ఇద్దరు 2 నిండు ప్రాణాలు పోయినాయి సార్. ఆ 2 నిండు ప్రాణాలకు విలువ లేదు. యాక్సిడెంట్ చేసిన న్యాయం అడిగే వాళ్ళ మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఎంతవరకు న్యాయం సార్ ఇది? న్యాయం జరగదు సార్. ఆ ఫ్యామిలీకి ఆ పిల్లోడే ఆధారం సార్. మగతోడు ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, బాధితులు చెప్తున్నారు డ్రైవర్ను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు, మేము ఏమన్నా అడుగుతుంటే మా పైన కేసులు నమోదు చేస్తామని అంటున్నారు. అసలు ఏం జరిగింది ఈ ప్రమాదం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్ రోహిత్, ఏదైతే తుని ఎక్కడైతే ఎర్రకోనేరు జాతీయ రహదారి ఉందో జాతీయ రహదారిపై అలాగే కారు అలాగే బైక్ అయితే వేగంగా వైజాగ్ సైడ్ అయితే వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కారు అతి వేగంగా వచ్చి ఎదురుగా వెళ్తున్నటువంటి బైక్ ను ఢీ కొట్టడంతో అలాగే అక్కడే రోడ్డు అక్కడ ఉన్నటువంటి 2 బైక్ మీద వెళ్తున్నటువంటి నిరంజన్ తో పాటు అలాగే మరొక వ్యక్తి రేవంత్, మా ఇద్దరు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా వెంటనే హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అక్కడ ఉన్నటువంటి హైవే సిబ్బంది మొత్తం అంతా కలిపి తుని ఏరియా హాస్పిటల్కి అయితే తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ ఉన్నటువంటి రేవంత్ మృతి చెందారు. మరిగైన వైద్యం కోసం కాకినాడ తరలిస్తుండగా మరొక యువకుడు ఇద్దరు కలిపి మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి తుని రూరల్ పోలీసు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నప్పటికీ అందులో బంధువులు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తమకు అండగా ఉంటామని కొడుకు ఈ విధంగా రోడ్డు ప్రమాదం గురవి మేమంతా కూడా ఆవేదన చెందుతుంటే పోలీసులు ఇక్కడ మాకు న్యాయం చేయలేదంటూ వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కారు డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఒక డాక్టర్ గా ఉన్న వ్యక్తి, అందులో మరొక 2 ఉన్నారు.
మొత్తం ఆ కారులో 3 వ్యక్తులు ఉన్న పరిస్థితి ఉంది. కానీ అందులో ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నారు, ఇంకెవరూ లేరని పోలీసులు చెప్తున్నారని బాధితులు అయితే అక్కడ అంతా కూడా పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ ఉన్నటువంటి సిఐ కూడా అక్కడ చేరుకున్నారు. చేరుకుని వాళ్ళందరితో కూడా మాట్లాడారు. అక్కడ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎవరున్నారు ఏంటనేది కూడా ఆరా తీసిన తర్వాత వారిపై ఎవరైతే ఉన్నారో వారిపై చర్యలు తీసుకుంటామని మరో పక్కన అక్కడ ఉన్నటువంటి సిఐ పోలీసులు కూడా చెప్పడంతో అక్కడంతా కూడా నిరసన అయితే ఇచ్చారు. కానీ వాళ్ళంతా కూడా మేమంతా కూడా బాధలో ఉంటే మాకు సరైన న్యాయం జరగలేదు, అక్కడ ఉన్నటువంటి ఆ డాక్టర్ ని కారు డ్రైవర్ చేసినటువంటి డాక్టర్ ని తప్పించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారంటూ వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం, వాళ్ళంతా కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే తమ కొడుకులు ఈ విధంగా విజయవాడ నుంచి విశాఖపట్నం ఎగ్జామ్ పరీక్ష రాసేందుకు వెళ్లేందుకు వెళ్తుండగా ఈ క్రమంలోనే ఇక్కడ ప్రమాదం జరిగిందని వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. రోహిత్. రైట్ ప్రకాష్, ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటనతో ఒక్కసారిగా వాళ్ళ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఆ ప్రమాదానికి గురైన విద్యార్థులిద్దరినీ కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రమాదానికి గురైన కారు కూడా అదే. ఇద్దరు విద్యార్థులు బైక్ పై వెళ్తూ ఉన్నారు విజయవాడ నుంచి విశాఖపట్నానికి. వాళ్ళు BBA చదువుతూ ఉన్నారు. అయితే కారును తప్పించబోయి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. కాకినాడ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు విజయవాడకు చెందిన నిరంజన్, భీమవరానికి చెందిన రేవంత్గా గుర్తించారు. విజయవాడ యూనివర్సిటీలో BBA చదువుతున్నారు ఇద్దరు విద్యార్థులు. పరీక్ష కోసం విశాఖకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కారు నడిపిన వ్యక్తిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అని నిరంజన్ తల్లి వాపోతున్నారు. కొడుకు పేరు నిరంజన్ సార్. MPTL ఎగ్జామ్ కోసమని విజయవాడ నుంచి బయలుదేరాడు నా బిడ్డ. బయలుదేరితే ఇక్కడికి రాగానే తునేలో యాక్సిడెంట్ అయిందని నాకు 8 గంటలకు ఫోన్ చేశాడు. 8 గంటలకు ఫోన్ చేసి చచ్చిపోయాడు మీ అబ్బాయి అని చెప్పారు. చచ్చిపోయాడు, మాకు లారీ వీళ్ళు ఏదేదో స్టోరీ చెప్తారు పోలీసు వాళ్ళు. నాకైతే అట్లా లేదు సార్, కారు ఇక్కడ ఉంది, పొద్దున 3 ఉన్నారు కార్లు అని చెప్పారు. ఇప్పుడు ఒక